హాయ్ అండి. ఇది గుర్తుపెట్టారా? ఇదేంటో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది జనరల్గా మనం ఇంట్లో చేసుకునేది. ఇది హోమ్ మేడ్ వెన్న అండి. ఇంట్లోనే తయారు చేసిన వెన్న అన్నమాట. ఒక 1 వీక్ నుంచి మనం పెరుగు తోడేసుకుంటాం కదా, దానిపైన వచ్చిన మీగడంతా ఒక 1 వీక్ నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఈరోజు వెన్న తీసి ఒక 3-4 టైమ్స్ చక్కగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ నీట్గా అయ్యేంత కొంచెం ఒక 3-4 టైమ్స్ కడిగేస్తే మనకి మనం నెయ్యి చేసిన తర్వాత నెయ్యి చేసుకుంటాం కదా, నెయ్యి చేసినా కూడా స్మెల్ రాకుండా ఉండడానికని ఒక 3-4 టైమ్స్ కడిగేసుకుంటాను అనమాట. కడిగేసుకొని ఇంకా నెయ్యి చేసేసుకుంటాను. బాగున్నాయా? చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. నాకు చాలా ఇష్టం అండి వెన్న. కొంచెం తీసుకొని స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా బ్రెడ్ స్లైసెస్ పైన ఇంకా కొన్ని రెసిపీస్లో మనము యూస్ చేస్తుంటాం కదా వెన్న వేసి, సో అట్లాగా వాడుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో తయారు చేసిన వెన్న కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రం పాడవకుండా ఉంటుంది. ఇలా తీసిన వెన్నని మీకు చూపిద్దామని ఇందాకే తీసాను, సో చూపిద్దామని. తర్వాత వెన్న కాసిన తర్వాత నేను ఇలా నెయ్యి చేసినాక ఇది నేను చేసిన నెయ్యి అండి, ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈ నెయ్యి పూజకైనా, మనం పండుగల పూట స్వీట్స్ చేసుకోవడానికైనా, కర్రీస్లో అయినా చక్కగా యూజ్ అవుతుందని ఇలా డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. బాగుందా? నచ్చిందా? థ్యాంక్ యూ. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ.